బాయిల్ చేసిన ఎగ్స్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను తీసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత గుడ్లను అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని 1.5 స్పూన్ పసుపు వేసుకుని గుడ్లు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎండు రొయ్యలని ఫ్రై చేసుకున్నాం. ఎండు రొయ్యలు అయితే వేసేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఎండు రొయ్యలు కూడా తీసి పక్కన పెట్టుకుందాం. తీసి పక్కన పెట్టిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని గుప్పెడి కరివేపాకు వేసుకుందాం. 2 టమాటాలు కట్ చేసిన టమాటాలు వేసుకుందాం. టమాటోస్ మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటోస్ మగ్గిపోయి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని తగినంత ఉప్పు, తగినంత చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత చిక్కగా చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు కలిపి మూత పెట్టుకుని మూత తీసేసరికి మరుగుతుంది. ఇప్పుడు గుడ్లు కూడా వేసుకుందాం. మూత పెట్టి కొంచెం చూసేసరికి కూర అయితే దగ్గర పడుతుంది. దగ్గర పడే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని బాగా దగ్గర పడే వరకు ఉంచుకొని ఫైనల్లీ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఎండు రొయ్యలు గుడ్లు కర్రీ రెడీ. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని జరా. మీకు నచ్చిన కర్రీ ఏంటో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను.